రియల్మీ 60 ఇంతకుముందు పాలకొల్లు పట్టణ ప్రజలు ఫ్యామిలీస్తో కానీ పిల్లలతో కానీ ఒక గంట సెలవు రోజుల్లో రిలాక్స్ అవ్వాలనుకుంటే పాలకొల్లులో ప్లేసులు లేక భీమవరం కానీ ఇటు నరసాపురం గోదావరి ఘాట్కే వెళ్ళేవారు. 2014లో మొదటిసారి రామానాయుడు గారు గెలిచాక పాలకొల్లు ప్రజలకి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం కోసం పాలకొల్లు పట్టణ నడిగొడ్డున 2016లో ఈ పార్కుని శంకుస్థాపన చేసి కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చి 2019 వరకు వేగవంతంగా పార్క్ని డెవలప్ చేశారు. 19లో వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక మిగిలిన పరుగులు జరగకపోగా జరిగిన పనుల్లో కూడా విధ్వంసం గురైంది. మళ్ళా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రామానాయుడు గారు ఈ పార్కు పైన దృష్టి పెట్టి అత్యంత వేగవంతంగా పనులు జరిపిస్తున్నారు. త్వరలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఉద్యానవనం పాలకొల్లు ప్రజలందరికీ అందుబాటులోకి రానుంది.